नमः। ओं लक्ष्मी नमः। ओं नित्यपुष्टाय नमः। ओं विवर्त्ये नमः। ओं आदित्ये नमः। ओं दित्ये नमः। महालक्ष्मी नमस्ते महालक्ष्मी नमस्ते बिंबपुरा कनुर निंडुग काटुक विरुग कांचनहारं करमरपितंबर सोपनिंडगा సమవాయన పుచ్చుకుంది వాయన వాయన వరం ఇస్తున్నాం వరం. అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అని అంటారు కదా. అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఈ 2025 సంవత్సరంలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం మనసుకు తృప్తిగా కళకళలాడుతున్నటువంటి అమ్మవారిని అందంగా అలంకరించుకుంటూ ఒక 5 ముత్తైదుని ఇంటికి పిలిచి సులువుగా ప్రశాంతంగా చేసుకున్నటువంటి మా ఇంటి వరలక్ష్మి వ్రతం. కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించామండి. అమ్మవారి యొక్క అనుగ్రహం మా మీద ఎల్లవేళలా ఉండాలని, అలాగే మీరు కూడా అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మా అమ్మవారిని చూసారా? ఈ సంవత్సరం అమ్మవారిని మేము ధనలక్ష్మి అమ్మవారిగా పూజిస్తున్నాము. అమ్మవారికి ఎంత చక్కగా అలంకరణ చేసుకున్నాము. అలాగే ఎంతో సంతోషంగా సంతృప్తిగా అమ్మవారిని అలంకరించి పూజించాము. అలాగే ఈ చిన్న బ్లాగ్ అనేది మీ అందరూ షేర్ చేస్తానండి. మీ అందరూ కూడా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా పూజారిని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సులువుగా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఇంట్లో ఆచరించవచ్చు అనే విషయాన్ని ఈ చిన్న వ్లాగ్ రూపంలో మీ అందరూ షేర్ చేస్తానండి. కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అమ్మవారిని పూజించడానికి భక్తి ఇంకా శ్రద్ధ, అలాగే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఇల్లంతా కూడా శుచి శుభ్రత ఉంచుకోవాలి. ముందుగా ఇంటికి మామిడి తోరణం అలాగే పువ్వులతో అలంకరణ చేశాము. కలశం ఆనవాయితీ ఉన్నవారు కలశాన్ని పెట్టుకొని పూజనైతే చేయవచ్చండి. కలశం ఆనవాయితీ లేనివారు కూడా అమ్మవారి పటానికి పూజ అనేది చేయవచ్చు. మరి కలశం ఆనవాయితీ లేనివారు కూడా తోరం పూజన చేయాలా, అలాగే తోరాన్ని చేతికి కట్టుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతున్నారు. మరి ఎంతోమందికి ఉన్నటువంటి సందేహాలకు కూడా సమాధానాలు చెప్తూ ఈ చిన్న వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి. వరలక్ష్మి వ్రత పూజా విధానంలో అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు నివేదన చేయాలని చాలామంది సందేహం కూడా ఉందండి. బేసి సంఖ్యలో వచ్చే విధంగా అమ్మవారికి నైవేద్యం నివేదన చేస్తూ ఉంటారు. 5, 7, 9 నైవేద్యాలు అమ్మవారికి, అంతకంటే ఎక్కువగా కూడా నివేదన చేస్తూ ఉంటారు. మేము 7 రకాల నైవేద్యాలు అమ్మవారికి నివేదన చేశాము. ముందుగా అమ్మవారికి తీపి పదార్థంతో మొదలుపెట్టి అన్నము, కూర, పప్పు, చారు అంటూ అమ్మవారికి నివేదన చేయవలసి ఉంటుంది. వరలక్ష్మి వ్రత పూజా విధానం కోసం ముందుగా కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకోవాలండి. మరి ముందుగా చేసుకోవాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే విషయాన్ని ముందుగా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను వరలక్ష్మి వ్రతాన్ని ఈ 2025 సంవత్సరంలో 2వ వారం అయితే చేసుకుంటున్నానండి. ఆగస్టు 1 తారీఖు నాడు నేను శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారికి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నాను. ముందు రోజే అమ్మవారిని అయితే అలంకరించాను. ఇక ఉదయమే నిద్రలేచానండి. 4:30 సమయానికైతే నిద్రలేచాను. ఇప్పుడు లేస్తే కానీ పనులన్నీ కూడా కొంచెం చకచకా చేసుకోవడానికి సమయం అయితే ఉంటుంది. రాత్రి సమయం అంతా కూడా చాలా వర్షం అయితే పడిందండి. నేను నిన్నట వేసినట్టు ముగ్గులన్నీ కూడా ఏమీ లేవన్నమాట. ఇప్పుడు మళ్ళీ ముగ్గులు పెడతాను. అంతేనండి, మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తారని. అలాగే ముందు రోజు ముగ్గులు పెట్టినప్పటికి కూడా మళ్ళీ మరుసటి రోజు ఉదయం పని ఉంటానే ఉంటుంది. అయితే నేను ముందు రోజు రాత్రి ఇలా వంటగదంతా కూడా క్లీన్ చేసుకున్నానండి. ఈరోజు అమ్మవారికి నైవేద్యం నివేదన చేస్తాం కాబట్టి శుచి శుభ్రతతో ఉంచుకోవాలి. పూజా ఏర్పాట్ల వీడియోలో కింద కమెంట్ సెక్షన్లో ఉషా సిస్టర్ కూడా అంటున్నారండి, నేను కూడా వంటగదిని ఇలాగే నేను శుభ్రపరచుకొని ముగ్గు పెట్టుకుంటానండి, చాలా అంటే చాలా ముచ్చటగా ఉంటుంది చూసినప్పుడు అని అంటున్నారు. వీడియో ఇలా పూర్తిగా చూసి కమెంట్ చేసేవాళ్ళని నాకు చాలా ఇష్టం అండి. ఇంకా నేను ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టుకున్నాను. అలాగే ఇవన్నీ కూడా కొంచెం ఉదయమే చేసుకున్నప్పుడు కూడా ఇలా వెళుతున్నప్పుడే కదా మీకు వీడియో తీసినప్పుడు చక్కగా కనపడుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడైతే వీడియోకి చిన్న క్లిప్ అయితే తీస్తున్నానండి. చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే చాలా కళగా అందంగా కనపడుతుంది. అలాగే లక్ష్మీదేవి అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించే విధంగా ఈ విధంగా ఇంటి ముందు ముగ్గులు, అలాగే సింహద్వారం దగ్గర కూడా ముగ్గులు పెట్టుకోవాలి. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి మనం ఉండే జీవన శైలి కూడా మారిపోతూ ఉంటుంది. మేము ఉండేది ఒక చిన్న పల్లెటూరు అండి. 60 గడప ఉన్నటువంటి పల్లెటూరు. పల్లెటూరులో ఎప్పుడూ కూడా ఉదయాన్నే నిద్ర లేవటం, ఉదయాన్నే పనులు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాము. ఆ విధంగా నాకు కూడా అలవాటైపోయిందని చెప్పాలి. ప్రతిరోజు కూడా 4 గంటలకి లేస్తారా అంటే అలాంటిది ఏమీ లేదండి. ఇటువంటి పండుగ పర్వదినం ఏదైనా విశేషమైన రోజు అంటే మాత్రం కొంచెం ఉదయాన్నే లేచి నేను ముందు రోజు కొన్ని పనులు చేసుకోవటం, ఉదయాన్నే త్వరగా పనులు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటాను. ముందు రోజు అన్ని పనులు చేశాను కానీ దేవుడి సామాన్లు మాత్రం శుభ్రం చేయలేదండి. ఇక ఉదయమే లేచి ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు పెట్టుకున్న తర్వాత ముందుగా నేను దేవుని సామాగ్రి అంతా కూడా శుభ్రపరచుకున్నాను.
వరలక్ష్మి వ్రతం అనేది స్త్రీలు తమ సౌభాగ్యం 10 కాలాల పాటు చల్లగా ఉండాలని, అలాగే ఇంట్లో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చూడు తల్లి అంటే అమ్మవారి ముందు నమస్కరించుకొని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఏదైనా కారణం చేత వరలక్ష్మి వ్రతం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదిరినట్లయితే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం వేళ ఎప్పుడైనా సరే మీరు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చండి. మీ అందరికీ తెలుసు కదా, మా పెరట్లో ఎక్కువగా మందార పూలు పూస్తూ ఉంటాయి. అమ్మ అయితే అసలు ఊరుకోదండి, అన్ని మందార పూలన్నీ కోసుకొని వచ్చేసింది. ఆ మందార పూలన్నీ కూడా ఒక మాలగా చేసి ఇంటి సింహద్వారానికి అలాగే తులసమ్మ వారికి కూడా చక్కగా అలంకరించేసింది. మా అత్తగారు మా అమ్మగారి సహకారంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎంతో సంతోషంగా ప్రశాంతంగా చేసుకున్నానని చెప్పాలి. ఎవరికైనా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే బ్యాక్ బోన్స్ అండి. అలాగే మా అత్తగారు మా అమ్మగారు కూడా నాకు అంత బ్యాక్ బోన్ అనమాట. ఏదైనా పని మొదలు పెడుతున్నానంటే చాలండి, చాలా సపోర్ట్ చేస్తూ నీకెందుకమ్మా నేనున్నాను అంటూ మా అత్తగారు నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చెప్తూ ఉంటే సమయం ఇట్టే గడిచిపోతూ ఉంటుంది. ఇక ఇల్లంతా కూడా చక్కగా సాంబ్రాణి పౌడర్ వేసి ఇల్లంతా మంచి సువాసన వచ్చేలాగా చేయాలి. ఎందుకంటే అమ్మవారిని మన ఇంట్లో ఇంత ప్రశాంతంగా పూజ చేసుకోవాలంటే ఇంట్లో అంతా కూడా పాజిటివ్ వైపుతో ఉండాలి. ఒక 5గురు ముత్తైదులను అయితే ఇంటికి పిలిచారండి వాయినం ఇవ్వడం కోసం. వారందరూ కూడా మా శక్తి కొలది జాకెట్ మొక్కలు అవి పెట్టి వాయినం ఇద్దాం అనుకుంటున్నాను. ఈ జాకెట్ మొక్కలన్నీ కూడా నేను మీషో నుండి తెప్పించాను. ఇదంతా కూడా ఎవరి వారి శక్తి కొలది పెట్టవచ్చండి, లేదంటే తాంబూలం కూడా ఇవ్వవచ్చు. ముందుగానే అమ్మవారి పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకున్న క్రమంలో తాంబూలాలు కూడా సిద్ధం చేసి పక్కన పెట్టుకుందాం అనుకున్నాను. అందుకని 2 ప్లేట్లు అయితే తీసుకున్నానండి. 5 జాకెట్ మొక్కలు పెట్టాను. తర్వాత 2 తమలపాకులు కూడా చిల్లులు పడనివి తీసుకోవాలండి. అంటే మంచిగా ఉన్నటువంటి తమలపాకులే తీసుకోవాలి. 2 తమలపాకులు పెట్టాలి. 2 తమలపాకుల తర్వాత 2 అరటిపళ్ళు పెట్టాలండి. అరటిపళ్ళు ప్లేస్లో మీరు యాపిల్ పళ్ళు అయినా సరే ఏ ఫ్రూట్స్ అయినా పెట్టవచ్చండి, కానీ అరటిపళ్ళు పెడితే శ్రేష్టం. పసుపు కుంకుమ ప్యాకెట్టు, అలాగే ఒక వక్క, చాలామంది 2 వక్కలు కూడా పెడుతూ ఉంటారండి, అలానే పెట్టవచ్చు. ఒక వక్క అయినా పెట్టవచ్చు. అలాగే గాజులండి, ఈ గాజులు కూడా ఇన్నే పెట్టాలని అయితే ఏమీ లేదు, ఎన్ని గాజులని పెట్టవచ్చు. నేనైతే ఒక 1/2 డజన్ గాజులు పెట్టాను. ఇంకా పువ్వులండి, పువ్వులు మాల ఉంటే పెట్టవచ్చు. ఇంకా శనగలు, నానబెట్టిన శనగలు, దక్షిణ ఇక పెట్టి ఈ విధంగా అయితే తాంబూలాన్ని సిద్ధం చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇక ముందు రోజే నేను అమ్మవారిని అలంకరించాను కదా, ఒకసారి అమ్మవారిని చూసుకుంటున్నాను. ఇక పీటనైతే ఏర్పాటు చేసుకున్నానండి. ముందుగానే చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి వరిపిండితో ముగ్గులు వేశాను. ఒక వస్త్రాన్ని పరిచి తమలపాకు పైన కొద్దిగా బియ్యం పోసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించుకుంటున్నాను. అమ్మవారి పటానికి చక్కగా కుంకుమ బొట్లు అలంకరించి పూలతో అలంకరించానండి. అలాగే కలశం కూడా పెట్టుకుంటున్నాను నేను పూజలో. ఈ కలశం పెట్టడానికి నేనైతే ఒక రాగి ప్లేట్ తీసుకున్నాను. 3 గుప్పులు బియ్యం పోస్తున్నానండి. 3 గుప్పులు బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసి కలశం చెంబు పెట్టుకోవాలి. కలశం చెంబు కూడా ఇత్తడి, వెండి, రాగి ఏదైనా పెట్టవచ్చు. ఈ కలశం చెంబులో శుద్ధమైన జలాన్ని పోయాలండి. గంగాజలం ఉంటే గంగాజలం పోయవచ్చు, లేదంటే మీరు వాడనటువంటి నీరుని శుద్ధమైన జలాన్ని ఇందులో పోయవచ్చు. కొద్దిగా గంగాజలం ఉంటే గంగాజలాన్ని కలపవచ్చు. కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, 1 రూపీ కాయిన్, పువ్వు వేసి నమస్కరించుకొని ఆ కలశం చెంబులోకి నీళ్ళల్లోకి మనం ఈ 7 నదులను కూడా ఆవాహనం చేయాలండి. అలాగే నమస్కరించుకొని తమలపాకులు పెట్టాలి, లేదా మామిడి మండైన పెట్టవచ్చు. ఆ తమలపాకులు కూడా ఎక్కడ చిల్లులు లేనివి చూసుకోవాలండి. మామిడి మండ కూడా చాలా చిన్నది పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఆ తర్వాత కొబ్బరికాయ పెట్టాలండి. కొబ్బరికాయకు కూడా ముందే పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకోవాలండి. వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలోనే మీకు ఇక్కడ ఉంటుందండి 7 నదులను ఏ విధంగా ఆవాహనం చేయాలనే విషయం. ఇక తమలపాకులు పెట్టాను. ముందుగానే సిద్ధం చేసుకుని కొబ్బరికాయను కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ఎర్ర జాకెట్ మొక్క కానీ లేదా పచ్చరంగు జాకెట్ మొక్కని పెట్టుకోవాలి. అలాగే గాజులండి, ఒక డజన్ గాజులైనా సరే అలంకరించుకోవాలి. ఒక పసుపు కొమ్ము తీసుకొని 9 పోగులు దారం వేసి పసుపు రాసి కట్టి అమ్మవారికి అలంకరించవచ్చు. మీ శక్తి కొలది బంగారు కాసు కనుక కొనుక్కున్నట్లయితే చక్కగా బంగారు కాసుని అమ్మవారికి అలంకరించవచ్చండి. అలాగే పసుపు గణపతిని చేసుకోవాలి. కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే మీ దగ్గర ఏదైనా డబ్బులు ఉన్నట్లయితే మీ సంపాదించిన సంపాదన ఇలా పూజలో పెట్టుకోవచ్చండి. ముందుగా నిత్య దీపారాధన వెలిగించాలి. ఆ తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించాలి. దీపలక్ష్మికి నమస్కరించుకోవాలండి. దీపం దగ్గర అక్షంతలు లేదా పువ్వు పెట్టి నమస్కరించుకోవాలి. ముందుగా దీపలక్ష్మికి నమస్కరించుకున్న తర్వాత గణపతి పూజను చేయాలి. నేను కలశానికి కూడా పూలతో అలంకరిస్తున్నానండి. పూల మాల ఉంటే వేయవచ్చు, లేదంటే ఒక పువ్వునైనా సరే కలశానికి అలంకరణ చేయాలి. ముందుగా ఆదిదేవుడిని వినాయకుని పూజించాలండి. వినాయకుని విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోవచ్చు, కానీ ఇటువంటి వ్రతాలు చేస్తున్నప్పుడు పసుపు గణపతిని చేసి పూజిస్తే మంచిదండి. అందుకు గాను 2 అక్షంతలు వేసి నమస్కరించుకొని పువ్వులతో అలంకరించి యజ్ఞోపవీతము వస్త్రము సమర్పించి
గౌం గం గణపతి నమః అంటూ పంచోపచార పూజ లేదా షోడశోపచారాలతో వినాయకుని పూజించాలి. మంగళహారతులు ఇచ్చి నైవేద్యం పెట్టి నమస్కరించుకోవాలి. అలానే వరలక్ష్మి అమ్మవారిని కూడా ఈ విధంగానే పూజించాలి. ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధ పుష్పాక్షంతలు, పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకము, దీపం, ధూపం కూడా చూపించాలి. ఇలా నేను పూజ చేసుకున్న సమయానికి ఇంతలోకి ముత్తైదువులు అయితే రానే వచ్చారండి. మా పాప వచ్చిన ముత్తైదులందరికీ కూడా కాళ్ళకి నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టింది. మహాలక్ష్మీ నమస్తుతే సూరసూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోరదే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమస్తుతే మహాలక్ష్మీ నమస్తుతే మహాలక్ష్మీ నమస్తుతే పద్మాసనాసితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి పరదేశీ జగన్మాత మహాలక్ష్మీ నమస్తుతే మహాలక్ష్మీ నమస్తుతే శ్వేతంబరంధర దేవి ననంకరాభూషితే జగత్పితే జగన్మాత మహాలక్ష్మీ నమస్తుతే మహాలక్ష్మీ నమస్తుతే మహాలక్ష్మీ నమస్తుతే. ముత్తైదులు నేను అందరం కలిసి ఏకకంఠంతో అమ్మవారిని స్తుతించామండి. ఈ రోజున అమ్మవారి ముందు లక్ష్మీ కవ్వలు, అలాగే తామర గింజలు, 1 రూపీ కాయిన్స్, కుంకుమ పూజతో అమ్మవారిని అయితే ఈరోజు పూజ చేసుకున్నాను. ఈరోజు తప్పనిసరిగా లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకము, లలితా చాలీస, లలితా సహస్రనామ స్తోత్రాలతో అమ్మవారిని పూజించవలసి ఉంటుంది. ఇలా ఒక గంట పాటు అమ్మవారి ముందు చక్కగా గానం చేస్తూ అమ్మవారికి ఈ విధంగా అయితే నైవేద్యాన్ని నివేదన చేశాము. ముందుగా పరమన్నము, పులిహోర, గారెలు, బూరెలు, దద్దోజనము, శనగలు, అన్నము, పప్పు, ఆవునేతిని అన్నిట్ల మీద అమ్మవారికి వేసి నివేదన చేశామండి. ఇక ఇప్పుడైతే మంగళహారతులు ఇస్తున్నాము, ధూపం కూడా వేశాము. ఈ విధంగా అమ్మవారికి ప్రశాంతంగా నిండు మనసుతో అందరం కలిసి అమ్మను ఆరాధించాము. నిండుగా కారులు బంగారు గాజులు ముద్దులకు పాదము మువ్వలు నిండుగా కారులు బంగారు గాజులు ముద్దులకు పాదము మువ్వలు సౌభాగ్యవంతులై సేవనందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. టెంకాయ కొట్టి కర్పూర నీరాజనం అమ్మవారికి సమర్పించామండి. అమ్మ, తెలిసి తెలియక చేసిన తప్పులేమైనా ఉంటే మమ్మల్ని క్షమించి కాపాడు తల్లి. అలాగే పూజలో ఎటువంటి లోపం ఉన్నప్పటికీ కూడా భక్తిలో ఎటువంటి లోపం లేదమ్మా అని అమ్మవారి ముందు నమస్కరించుకొని క్షమాపార్థన కోరుతున్నాము. ఇంతలో అమ్మ ధూపం కూడా తీసుకొచ్చిందండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం. చక్కగా ఇల్లంతా ధూపం కూడా వేశాము. నేను పూజలో తోర పూజ కూడా చేశానండి. అయితే ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. వచ్చిన ముత్తైదులందరికీ కూడా తాంబూలం ఇచ్చి తోరం అది కూడా కట్టానండి. వచ్చిన ముత్తైదులందరికీ తోరం కట్టాలా అంటే కడితే మంచిదండి. కానీ తోరం కట్టినప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మళ్ళీ ఈ తోరం ఎప్పుడు తీయాలి అంటే ఒక రాత్రంతా కూడా మన చేతికే ఉండాలండి. మరుసటి రోజు శనివారం వేళ తీసి పచ్చని చెట్టు పైన వేయవచ్చండి. ఈ విధంగా చేయాలి. కాబట్టి తోరం కట్టించుకున్న వారు కూడా చాలా మంచిదని తోరం అది కట్టించుకుంటారనమాట. ఒక్కరికైనా తోరం ఇస్తే తాంబూలంలో చాలా మంచిదండి. అయితే ఇక్కడ తాంబూలం ఇచ్చే పద్ధతి కూడా ఒక విధంగా ఉంటుందన్నమాట. పశ్చిమ గోదావరి జిల్లాలో తాంబూలం ఎలా ఇస్తారనే విషయం కూడా తెలియజేస్తాను. కాబట్టి పూజా విధానం ఇంకా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా తాంబూలం వాయనం అనేది ఇస్తూ ఉంటారు. ముందుగా ముత్తైదులందరినీ కూడా కూర్చోబెట్టి కూడా ఇవ్వవచ్చండి. మేము ఇక్కడ నుంచోబెడుతున్నాను. 5గురు కూడా నుంచోబెట్టి అమ్మవారి ముందు అమ్మవార్లుగానే భావిస్తూ ముందుగా బొట్టు పెట్టాను. ఆ తర్వాత గంధం పెట్టాను, చేతికి అక్షంతలు ఇచ్చాను. ఒక చెంబుతో నిండుగా నీళ్లు తీసుకువచ్చి నీళ్ళు అనేది 3 సార్లు వారిపోయాలండి. అంటే కాళ్ళ దగ్గర అమ్మవారుగానే భావిస్తూ అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్లుగా వారిపోసి తర్వాత ధూపం కూడా వేయాలండి. ఈ విధంగా ధూపం వేసి అమ్మవార్లే ఇంటికి వచ్చారని భావిస్తూ ఆ నమ్మకంతోనే అమ్మవార్లుగా తాంబూలం అయితే ఇవ్వవలసి ఉంటుందండి. ఇక్కడ నానబెట్టిన శనగలు కొంగులోనూ పోయవచ్చండి, లేదంటే ఇలా ప్యాకెట్లోనే పెట్టేయవచ్చు. కానీ కొంగులో పోస్తేనే మంచిదని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చే కూడా ఎందుకు చెప్పు. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, కోరినమ్మ వరం, ఇస్తేనమ్మ వరం. అది గుర్తొచ్చింది. అత్త బాగుంది. 300 గంటలు నాకు గుర్తున్నది. ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం, కోరినమ్మ వరం, ఇస్తేనమ్మ వరం, ఇస్తేనమ్మ వరం. అలా చెప్పండి అమ్మ.
ఇస్తున్నమ్మ వాయినం తీసుకుంటున్నమ్మ వాయినం కోరినమ్మ వరం ఇస్తున్నాం ఇస్తున్నమ్మ వాయినం తీసుకుంటున్నమ్మ వాయినం కోరినమ్మ వరం ఇస్తున్నమ్మ వరం ఇంకేమైనా చెప్పాలేమండి? మాది చాలా చిన్న పల్లెటూరు అండి. అందరం కూడా ఎంతో సంతోషంగా ఉంటాము. అలాగే అక్క వదిన అంటూ ప్రేమగా పిలుచుకుంటూ అందరం కూడా చాలా సంతోషంగా ఉంటామండి. మేమైతే ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాము. చాలామంది అడిగారు కదా, మా అత్తగారు కనిపించలేదేంటి నేను ఫస్ట్ వారం పూజ చేసుకున్నప్పుడు అంటే, అత్తగారికి కొంచెం నీరసంగా ఉందండి. అంటే కొంచెం షుగర్ అది పెరిగి అత్తగారు కొద్దిగా నీరసంగా ఉంది. నాకు కూడా కొద్దిగా డిసప్పాయింట్గానే ఉందండి. కానీ రెండో వారం పూజ చేసుకున్నప్పుడు మాత్రం మా అత్తయ్య గారితో పాటే చేసుకున్నాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంతలోకి మా వారు కూడా వచ్చారండి. వారి కాళ్ళకు కూడా నమస్కరించుకున్నాను, అత్తయ్య గారికి నమస్కరించుకున్నాను, మామయ్య గారికి కూడా కాళ్ళకు నమస్కరించుకున్నాను అండి. పెద్దవాళ్ళకి నమస్కరించుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. వాళ్ళ ఆశీర్వాదం ఉండడం వల్లనే మనం ఈ రోజున ఇంత సంతోషంగా ఉన్నాము. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని పూజించిన సమయాన ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేయాలండి. అయితే నేను సాయంత్రం వేళ కూడా పూజ చేసుకున్నాను, అమ్మవారికి అభిషేకించాను. శ్రావణ శనివారం వేళ కూడా నేను ఉదయం వేళ పూజ చేసుకుని అయ్యవారికి అమ్మవారికి కూడా అభిషేకించాను. మీకు నెక్స్ట్ వీడియోలో ఆ పూజా వీడియో అంతా కూడా షేర్ చేస్తానండి. అలాగే పూజాపీఠం ఎప్పుడు కదపాలి, ఎలా కదపాలనే విషయం కూడా తెలియజేస్తాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మరొక మంచి పూజా విధానం మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు నమస్కారం అండి.